నిన్నటి వరకు పరిస్థితి భిన్నంగా కనిపించినా ఇప్పుడు రాజకీయ రంగంలో మళ్లీ కొత్త ట్విస్ట్ వచ్చేసింది. వక్ఫ్ బిల్లుతో వైసీపీ బీఆర్ఎస్ పార్టీలకు తీవ్ర సమస్యగా మారింది. ఇది ఈ రెండు పార్టీల అధినేతలు వైఎస్ జగన్, కేసీఆర్లకు నిజమైన అగ్ని పరీక్షగా మారింది. గతంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన బీజేపీ ఈ విషయంలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు మరీ ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు. గత 5 ఏళ్లుగా బీజేపీ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వీరు మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా వైసీపీ అయితే బీజేపీకి పూర్తి సహకారం అందించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ గడిచిన 10 నెలలుగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ వైసీపీ అధికార పార్టీ వైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీనికి నిదర్శనం డీలిమిటేషన్ అంశం. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు. బదులుగా ప్రధానికి ఒక లేఖ రాయడం మాత్రమే చేసింది. ఇప్పటికే కొన్ని సమస్యలు తప్పించుకున్న వైసీపీకి ఇప్పుడు వక్ఫ్ బిల్లుతో మరో తలనొప్పి వచ్చి పడింది. బీజేపీకి అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వాలంటే మొదటి నుంచి తనకు అండగా ఉన్న ముస్లిం ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ స్పష్టంగా ప్రకటించింది. గతంలో బీజేపీ బిల్లుకు మద్దతుగా ఉన్న వైసీపీ ఈసారి బాహటంగా వ్యతిరేకించడం రాజకీయంగా కొత్త పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీతో సాఫీగా సాగిన వైసీపీ సంబంధాలు ఇప్పుడెలా మలుపు తిరుగుతాయి? బీజేపీ వైసీపీపై ఎలాంటి దృష్టి పెట్టనుంది అన్న చర్చ కూడా జరుగుతోంది. లోక్సభలో మద్దతు లేనప్పటికీ రాజ్యసభలో వైసీపీకి ఉన్న 7 ఎంపీల మద్దతు అవసరమని బీజేపీ భావిస్తోంది. ఇండియా కూటమి పూర్తిగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. ఈ కూటమితో కలిసి వైసీపీ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయడం వల్ల బీజేపీకి తీవ్ర అసహనం కలిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మాజీ మంత్రి పేర్ని నాని, మేము వక్ఫ్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తాం, రాజకీయంగా ఏ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులేంటన్నది మాత్రం వెల్లడించలేదు. తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతంలో బీజేపీని పూర్తిగా వ్యతిరేకించకుండా మెల్లగా వ్యవహరించినా ఇప్పుడు పరిస్థితి మారింది. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో మాత్రం సభ్యులున్నారు. బీజేపీలో పూర్తిగా వ్యతిరేకత ప్రకటిస్తే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండబోతాయో అనే భయం ఉంది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యారు. మరింత ఒత్తిడి రావచ్చనే ఆందోళన బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. మొత్తానికి వక్ఫ్ బిల్లే ప్రధాన సమస్య కాకపోయినా జగన్, కేసీఆర్లకు ఇది నిజమైన అగ్ని పరీక్షగా మారింది. బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్లాలా లేక భవిష్యత్తు రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకొని మెల్లగా వ్యవహరించాలా అన్నది ఇప్పుడు వీరి ఎదుట ప్రధాన ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.